అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. కొద్ది రోజుల క్రితం ఆర్కే రోజా వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారా, చాలా బాధగా ఉంది, నా బిడ్డలు ఎంతో ముందే ఇవన్నీ విని భయపడి బాధపడి ఇతర దేశాల్లో చదువుకుంటున్నారని చెప్పింది. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఏమైనా మారిందేమో అని జనాలు అనుకున్నారు. నాకు ముందే తెలుసు ఆర్కే రోజా మారదని. మళ్ళీ ఒక సభలో ఏం మాట్లాడుతుందో ఆ మాటలు విందాం. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విన్నారు కదా, ఆర్కే రోజా మళ్ళీ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటుంది. అంతకుముందు కూడా ఇదే పదం అనింది. ఏరే వాళ్ళు మాట్లాడితేనేమో విక్కి విక్కి మహానటి సావిత్రి గారి లాగా ఆవిడ కూడా పనికిరాదేమో అన్నట్టుగా ముందుగానే అంత గ్లిజరన్ వేసుకొని సాక్షి డిబెట్టే కాబట్టి అంతా ప్రిపేర్ అయ్యి ఆడడం జరిగింది. మారిందని జనాలు అనుకున్న లోపల మళ్ళీ డోసు పెంచింది. అంటే జగన్మోహన్ రెడ్డి నీకేం కాదమ్మా, నువ్వు అలానే మాట్లాడు, మన సంస్కృతి సాంప్రదాయం వైఎస్ఆర్సీపీ తరపున కరెక్ట్గా పాటిస్తూ ఉండావు, అది మన పండగ, బూతులు అనేది మనకు పెద్ద పండగ, మరో సంక్రాంతి లాంటిది, కాబట్టి నువ్వు డోసు పెంచు,